మేడం మీ పేరండి? నా పేరు మాధవి. ఏం చేస్తుంటారండి? రాజ్భవన్‌లో చేస్తాను. ఎట్లా ఉన్నాయండి మార్కెట్‌లో గ్రాసరీస్ చూసుకుంటే ఏమనిపిస్తుంది? గ్రోసరీస్ అన్ని రేట్లు బాగానే ఉన్నాయండి. సామాన్లకు అందుబాటులోనే ఉన్నాయి. ముందు కన్నా ఇప్పుడు కొంచెం రేట్లు తగ్గాయి, బాగానే ఉంది. ముందు కన్నా అంటే ఎప్పుడండి? 2 మంత్స్ కన్నా ఇప్పుడు ఈ మంత్లో కొంచెం బాగానే ఉన్నాయి. అందరికీ బాగానే అందుబాటులోనే దొరుకుతాయి. కాకపోతే ఆనియన్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. అవి కూడా కొంచెం గవర్నమెంట్ పట్టించుకుంటే బాగుంటుంది. లాస్ట్ గవర్నమెంట్ లో అంటే ఎలక్షన్స్ ముందున్న రేట్స్ కి ఇప్పుడు రేట్స్ కి తేడా ఏంటి? గతంలో ఎక్కువ ఉన్నాయా లేదంటే అప్పుడే తక్కువ ఉన్నాయా? గతంలో రేట్లు చూస్తే ఇప్పుడు తక్కువే ఉన్నాయండి. ఆనియన్స్ ఒకటి పట్టించుకోవాలి గవర్నమెంట్. మిగతా వెజిటేబుల్స్ అన్ని రేట్లు తక్కువే ఉన్నాయి, అందుబాటులోనే ఉన్నాయండి. అన్ని వెజిటేబుల్స్ అవన్నీ, ప్రావిజన్స్ అవన్నీ అన్ని. నా విన్నపం ఏంటంటే ఆనియన్స్ చూసుకుంటే బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు, తర్వాత ఉల్లిపాయలు, అదే అవి కొంచెం చూసుకుంటే చాలు. మిగతావన్నీ బాగా. గవర్నమెంట్ వర్కింగ్ ఎలా ఉందంటారు? నాట్ బ్యాడ్. గవర్నమెంట్ అంటే ఎట్లా ఉందంట? లాస్ట్ గవర్నమెంట్ కి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందని అనుకుంటున్నాం. అంతే. డెవలప్మెంట్ సెక్టార్ చూసుకుంటే డెవలప్మెంట్ అవుతుందంటారు ఈసారి? డెవలప్మెంట్ అవుతుందనే మేము అనుకుంటున్నాం అండి. ఎందుకంటే మన చంద్రబాబు గారు కాబట్టి డెవలప్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాం. ముఖ్యంగా పెట్టుబడులు కావచ్చు, లేకపోతే ఏమంటే గతంలో సరిగా రాలేదని చెప్తున్నారు. ఈసారి పెట్టుబడులు వస్తాయంటారు ఆంధ్రాకి? అంటే రాజధాని ఉంది కదా, ఇంత ముందు అంటే 3 రాజధాని అని చెప్పారు, ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని అని చెప్పారు కదా. కానీ మాకు అన్నిటికన్నా చంద్రబాబు గారు ఉన్నారనే ధైర్యంతోనే పెట్టుబడులు వస్తాయని అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఉంటే ధైర్యం ఏంటి అసలు? ఎందుకు అంటే ఏం చెప్తారు అసలు? నమ్మకం ఏంటి, అంత నమ్మకం? ఎందుకంటే ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా చంద్రబాబు గారు కొంచెం చూస్తున్నారు, దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలని చేస్తున్నారు. అదొకటే మా ధైర్యం. మేడం గారు మీ పేరండి? నిర్మల అండి నా పేరు. ఎలా ఉన్నాయండి మార్కెట్లో రేట్స్? ఇప్పుడు కొంచెం పర్వాలేదండి, ఇదివరకు బాగా ఎక్కువగా అనిపించాయి. కాకపోతే కొన్ని మాత్రం కాస్త రేట్లు హైగానే ఉన్నాయి. కాకపోతే ఒకటి మెయిన్ ఏంటంటే చేంజ్ లేకుండా రౌండప్ చేసేసి ఇస్తున్నారు. అదొకటి మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎంత అంటే అంత కాకుండా డిఫరెంట్ 15 అంటారు, 16 అంటారు, 20 అంటారు. ఆ 4 రూపాయలు ఎక్స్ట్రా వేసిన వారా 2 కూరగాయలు వేస్తారు. ఏమన్నా దొండకాయలు కానీ బెండకాయలు కానీ 2 వేస్తారు. అది 4 రూపాయలు ఖరీదు చేస్తుందా అనిపిస్తుంది మనకి. అట్లా ఇవి కొంచెం తగ్గిస్తే బాగుంటుందని ఆలోచిస్తాం. మరి అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎట్లా ఉన్నాయి రేట్స్, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? అప్పట్లోనే ఉన్నాయా లేదంటే ఏమాత్రం చేంజ్ ఏమైనా కనిపిస్తుందా? అప్పటికన్నా ఇప్పుడు పర్వాలేదండి, చేంజ్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు రేట్లు అయితే కొంచెం అందుబాటులోనే ఉన్నాయి. ఇంకా పెద్దవాళ్ళు ఇది చేసి మనకు రేట్లు ఇంకా చౌకగా తెస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా తెస్తే బాగుంటుంది. ఎలా ఉందండి ఓవరాల్గా మహిళలకు ముఖ్యంగా చూసుకుంటే ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది ఏంటి? ఈ ప్రభుత్వం చాలా బాగుందండి. అన్ని విధాలుగా అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని పోతుంది. అది నా అభిప్రాయం. గత ప్రభుత్వం ఎట్లా పనిచేసిందండి? ఎలా అనిపించింది ఆ ప్రభుత్వ పనితీరు? నో కామెంట్స్. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి అమరావతిని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అట్లానే పోలవరం పూర్తి చేస్తామని చెప్తున్నారు. అలాగే రాష్ట్రాన్ని ముఖ్యంగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. నమ్మకం ఉందా మీకు ఈ 5 ఏళ్ళలో అయినా సరే రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుందనేసి? నమ్మకం ఉందండి, చంద్రబాబు గారు చేస్తారని నమ్మకం. నమ్మకం ఏంటి చంద్రబాబు పైన మీకు? అంటే మనకి ఏంటి యూత్కి ఎంప్లాయ్మెంట్ కానీ అన్నీ జరుగుతాయి అని కంపెనీలన్నీ ఆయన నమ్మి వస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ అనేది ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుందని ఆకాంక్షిస్తున్నాం. యువతకు ఉపాధి దొరుకుతుందని చెప్తారు. అవునండి, మన ఫ్యూచర్ కూడా మన పిల్లల నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. బయట రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే ఉపాధి దొరికితే, అది ఎంప్లాయ్మెంట్ అనేది దొరికితే చాలా యూజ్ఫుల్ కదా. తల్లిదండ్రులు దగ్గరే ఉంటారు పిల్లలు కూడా, అది చాలా గొప్ప చేంజ్ అనుకుంటున్నాం. కుటుంబానికి అందుబాటులో ఉన్నాయి, అన్ని సుభిక్షంగా దొరుకుతున్నాయి, ఎవరికి ఏ ఇబ్బంది లేదు, మధ్యతరగతి కుటుంబం హ్యాపీగా బతకచ్చు. గతంలో ఎట్లా ఉండేవండి? గతంలో సంగతి నాకు ఇప్పుడు అవసరం, వర్తమానం అవసరం. చంద్రబాబు నాయుడు జిందాబాద్.